హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, చాలా మంది అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అడుగుతున్నారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పోస్టులు ఎన్ని, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని, ఎస్ఐ పోస్టులు ఎన్ని అని చెప్పేసి అన్ని అడుగుతున్నారు. ఇవన్నీ డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ అయితే మనకు న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా, జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది కదా. మార్చి 3వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి చెప్పింది కదా. అది కరెక్ట్ అంటే మార్చి 3న నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చేసి జాబ్ క్యాలెండర్ మార్చి 3వ తారీఖు మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చెప్పింది. కాబట్టి దాని ప్రకారం నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు కదా. అయితే ఈ జాబ్ క్యాలెండరు మీరు అన్ని న్యూస్ కానీ న్యూస్ ఛానల్లో కానీ టీవీలలో కానీ చూసే ఉంటారు. ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా ప్లాన్ అంటే స్పీడప్ చేస్తుంది అనమాట. అన్ని పనులు స్పీడ్ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎట్లయినా అమలు చేసి, ఎందుకంటే నిరుద్యోగులే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ జాబ్ క్యాలెండర్ కొంచెం అటు ఇటు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అదే డేట్ అయితే కొంచెం ఇవ్వడానికి కొంచెం కష్టంగా అయ్యేటట్లేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి, డేట్లు పోస్ట్ పోన్ చేసేసారు, అట్లనే ప్రక్షాళన చేస్తున్నారు కదా. ఆ విధంగా ఇది కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే ఎలా, ఎన్ని పోస్టులు ఏందని చెప్పేసి చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా. కొత్త గవర్నమెంట్ రావడం వల్ల మనకు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకైతే ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఈ ఈ 5 సంవత్సరాల్లో 2 నోటిఫికేషన్లు వస్తాయి చూడండి. ఎస్ఐ కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్లు వస్తాయి. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు 2016లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ వెంటనే 2 ఇయర్స్‌లో 2018లో వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఇచ్చేవాళ్ళు. తర్వాత 19లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇచ్చేవాళ్ళు గానీ, దాని తర్వాత ఏమైందంటే కరోనా రావడం వల్ల ఆ టైంలో ఇవ్వడం కుదరక ఎలక్షన్ ముందైతే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఏందంటే, ఇప్పుడు ఈ మార్చ్ అన్నారు కదా, మార్చి 3వ తారీఖు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు కదా. మార్చి 3వ తారీఖు కాకపోయినా ఎటు తిరిగైనా 2024 ఎండింగ్ లోపైన, ఓకేనా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ స్టేజ్‌లో అయినా ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే వస్తది. ఓకేనా. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ బిఫోర్, ఎందుకంటే ఈ నోటిఫికేషన్‌లు ఇవ్వడానికే ఎలక్షన్ స్టంట్ అన్నమాట. మనకు వాళ్ళకి ఓట్లు పడాలని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా ఉంటారు. సో మనకు బిఫోర్ 2026 ఎండింగ్ గాని అట్లా ఎండింగ్‌లో ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్‌లు వస్తాయి. 2 నోటిఫికేషన్ వస్తది. సరే, ఈ నోటిఫికేషన్‌లో ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళే చదువుకోండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్‌లు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ అంటే ఈ 5 సంవత్సరాల్లోనే 2 నోటిఫికేషన్‌లు రాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైంది కదా. మనకు ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 2016లో ఒకటి వచ్చింది, 2018లో వచ్చింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా 2024 ఇక ఈ మంత్ అటు ఇటు అయినా గానీ, ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, ఎందుకంటే మార్చ్‌లో కొంచెం కష్టం, అప్పటికప్పుడు ఇయ్యలేరు. బట్ ఇంకోటేందంటే కొంచెం లేట్ అయినా గానీ మనం ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఒక 6 మంత్స్ ప్రిపరేషన్ చేసుకొని ఒక 3, 4 రివిజన్‌లయితే దాని తర్వాత నోటిఫికేషన్ వస్తే మనం జాబ్ అయితే కొట్టగలుగుతాం. ఎవరైనా అంతే. కావాలంటే పాత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని అడగండి. బిఫోర్ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నుంచి చూడండి అసలు మీరు ఏం చదవరు. ఎందుకంటే తర్వాత గ్రౌండ్ అని జెప్పేసి ఇగ గ్రౌండ్ పోయి రావడం, ఏం చదువుతున్నారో అర్థం గాదు. అసలు ఇగ అది ఆ ఫ్లోలో ఎళ్ళిపోద్ది. ప్రిలిమ్స్ ఆన్‌లైన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనుకోండి ఇగ. ఆన్‌లైన్ చేసినవా లేదా, ఇగ వెంటనే ప్రిలిమ్స్ వచ్చేసినట్టు అయిపోద్ది. ప్రిలిమ్స్ రాసినవా లేదా, రిజల్ట్ వచ్చేసినట్టు మళ్ళీ గ్రౌండ్ ఇగ ఇట్లా ఫ్లో ఎళ్ళిపోయిద్ది. ఎందుకనే బిఫోర్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీకు ఈజీగా జాబ్ వస్తదనమాట. ఒక కాన్ఫిడెంట్ గూడా వస్తది. ఎస్ఐ అంటే ఖచ్చితంగా బిఫోర్ నోటిఫికేషనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఇప్పుడు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పినగా మాక్సిమం 2024 ఎండింగ్ వరకు ఈ మంత్ అటు ఇటు అయినా గానీ సెకండ్ నోటిఫికేషన్ మాత్రం 2026 అయితది. ఇంకోటేందంటే ఈసారి కొంచెం ఆహ్, అంటే 2 నోటిఫికేషన్‌లు ఇస్తారు గాబట్టి కొంచెం పోస్టులు తగ్గిచ్చానంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మిగిలించుకుంటారనమాట. ఉన్నాయి మొత్తం రిలీజ్ జేసేయరు. ఇంకోటి, ఇప్పుడు నేను ఈ కొంతమంది సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట కొన్ని. ఏందంటే ఇప్పుడు మనకు 2019 గాని, 2020 ఈ మధ్యలో అంటే ఏజ్ పెంచారు. ఏది రిటైర్మెంట్ ఏజ్ 3 సంవత్సరాలు పెంచారు. ఆ 3 సంవత్సరాల ఏజ్ ఏందంటే ఈ ఇయర్‌తో అయిపోయిద్దన్నమాట. ఈ మార్చి కల్లా వాళ్ళు చూస్తారంట ఎంతమంది రిటైర్డ్ అయ్యారు ఏందని జెప్పేసి ఆ లిస్ట్ మొత్తం రెడీ అయితది. లిస్ట్ రెడీ అయిన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎస్ఐ ఎన్ని, కానిస్టేబుల్ ఎన్ని, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిందేందంటే, నేను సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది చెప్తాననమాట. ఏంది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిందేందంటే, మాక్సిమం
మాక్సిమం అంటే కానిస్టేబుల్ 12,000 నుంచి 15,000 వరకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. తక్కువైతే ఉండదు. ఈజీగా 12,000 నుంచి 15,000 మధ్యలో అయితే కానిస్టేబుల్ పోస్టులొస్తాయి. ఎస్ఐ పోస్టులొచ్చేసరికి మాత్రం ఈసారి కొంచెం ఎక్కువే వస్తాయి. అంటే ఇప్పటికంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్‌లో మాత్రం ఎస్ఐ కొంచెం ఎక్కువ పోస్టులుంటాయని జెప్పేసి అంటున్నారు. ఎట్లా అంటే అది 1000 నుంచి 1500 మధ్యలో ఎన్నైనా రావచ్చు అని జెప్పేసి అంటున్నారు. ఎందుకంటే నాకు గూడా జెప్పారు. "నువ్వు గూడా ప్రిపేర్ అవ్వు. కొట్టొచ్చు. ఈసారి కొంచెం పోస్టులు ఎక్కువున్నాయని" జెప్పేసి నాకు గూడా మోటివేషన్ చేశారు గాబట్టి చెప్తున్నాననమాట. ఇంకా ఈ కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ ఏందంటే మనకు ఆహ్, ఈ నోటిఫికేషన్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. ఎందుకంటే కరోనా వల్ల చాలామంది అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ప్రాబ్లమ్ అయిందని జెప్పేసి అట్లా ఆ విధంగా ఒక 2 ఇయర్స్ ఎక్స్‌టెండ్ జేశారు. ఓకేనా? ఇప్పుడు మామూలుగా అయితే ఏజ్ 30 ఉంటది. ఈ కరోనా వల్ల 2 ఇయర్స్ పెంచారు. ఈసారి గూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు 30 ఉంటది మామూలుగా. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ 30 ఉంటది. తర్వాత ఏందంటే ఏజ్ రిలాక్సేషన్ మళ్ళీ ఏమైనా ఇగ తర్వాత అభ్యర్థులు ఎట్లాగో ఆన్‌లైన్ జేసినోళ్ళు అడుగుతారు గాబట్టి అటు ఇటు చేసి ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే లేదు. మాక్సిమం ఏజ్ 30 అయితే కానిస్టేబుల్‌కి ఉంటది. ఓకేనా? ఇది ఎస్ఐ సంబంధించి మళ్ళీ కానిస్టేబుల్ సంబంధించింది. ఇంకోటి మార్చ్, ఏప్రిల్ ఈ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అంటే రిటైర్మెంట్ మార్చ్, ఏప్రిల్‌లో వీళ్ళ లిస్ట్ మొత్తం రిటైర్ అయితారు గదా! రిటైర్ అయిన తర్వాత వీళ్ళు మొత్తం సర్వే జేసి ఒక లిస్ట్ కావాలంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రాకముందే ఒకసారి గుర్తు జేసుకోండి. నోటిఫికేషన్ రాకముందే మనం పీడీఎఫ్ ఒకటి వైరల్ అయింది బయట. అట్లా మనకు గూడా తర్వాత ఇది ఇంకోటి అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవాళ్ళు గూడా ట్రైనింగ్ బోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు ట్రైనింగ్ బోయిన తర్వాతే ఆ రిజల్ట్ అనేది ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ జేస్తారు. వీళ్ళు ఇట్లే ఉండి వాళ్ళని ఆహ్, అంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ జేయరు. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. అది పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఈ ఖాళీలన్నీ చూసిన తర్వాత దాన్ని ఆర్థిక శాఖ ఆమోదానికి పంపిస్తారు. ఆర్థిక శాఖ ఆమోదం పంపిన తర్వాత 3, 4 నెలల తర్వాత నోటిఫికేషన్ అనేది బయటికి రిలీజ్ అయ్యిద్ది. మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే అంటే ఆల్రెడీ పాత స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తెలిసే ఉంటది. నోటిఫికేషన్ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఈజీగా 2, 3 మంత్స్ తర్వాతనే నోటిఫికేషన్ బయటకొచ్చింది. ఎందుకంటే చాలామంది అనుకుంటే ఆర్థిక శాఖ ఆమోదం ఎప్పుడు తెలిపింది కదా! ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు అని చాలా సార్లు పాత నోటిఫికేషన్‌లో అంటే అప్లై చేసి వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళైతే మాట్లాడుకున్న అన్నీ తెలిసే ఉంటది. ఈ నోటిఫికేషన్ గూడా అంతే. ఖాళీలన్నీ జూసి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతది. ఇప్పుడున్న కానిస్టేబుల్‌ని మాత్రం ట్రైనింగ్ పంపించి ఇక్కడ క్వెషన్ మార్క్ ఏందంటే వాళ్ళని ట్రైనింగ్ పంపించి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ జేస్తారా? లేదంటే వాళ్ళ ట్రైనింగ్‌లో ఉండగానే నోటిఫికేషన్ రిలీజ్ జేస్తారా? అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ ఉన్నది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎలా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తది? ఏమైనా మోడిఫై జేస్తదా? అనేది మనకు క్లియర్‌గా తెలవదు. ఎందుకంటే ఇప్పుడు మన పాత తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ అలా జేసింది. బట్ ఈ గవర్నమెంట్ వాళ్ళని అక్కడే అంటే ట్రైనింగ్‌లో ఉండగా ఇవ్వొచ్చా? అని వాళ్ళు మొత్తం చెక్ జేస్తారనమాట. ఇవ్వగూడదు లేదంటే వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి అనుకుంటే అలానే ఇస్తారు. అంటే ఉంటాయి గదా! వాళ్ళ ఫార్మాలిటీస్ చూసుకొని అన్నీ చెక్ జేసుకొని అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రం ఈ ఇయర్‌లో ఈ ఇయర్ ఏముంది 2024లో ఖచ్చితంగా వస్తది. బిఫోర్ 1 ఇయర్, 6 మంత్స్ ప్రిపరేషన్ లేకుండా ఇప్పుడొచ్చే పేపరు జీఎస్ పేపర్ అయినా, మ్యాథ్స్ పేపర్ అయినా గాని అసలు ఏ ఎగ్జామ్ పేపర్ అయినా కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ పేపర్ అయినా గాని అసలు జాబ్ కొట్టడం చాలా టఫ్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్‌లో జాబ్ మిస్ అయిన వాళ్ళకి అందరికీ తెలుసది. పేపర్ చూసిన వాళ్ళకి తెలుసు. సో, ఆహ్, చాలా పర్ఫెక్ట్‌గా చాలా డెడికేషన్‌తో చదివి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ వస్తది ఈ నోటిఫికేషన్‌లో. అందరికి ఆల్ ది బెస్ట్.